సంక్రాంతి వేడుక షోకి తనుజ రాకతో నిజమైన సంక్రాంతి పండుగ వచ్చినట్టు అనిపించింది నాకు. ఇదే మాట నేను అన్నది కాదు. అక్కడ ఎక్స్‌ప్రెస్ హరింక్ అన్నాడు. నిజంగా అక్కడ విన్నర్ కళ్యాణ్ ఉన్నాడు. అండ్ అక్కడ ఓల్డ్ కంటెస్టెంట్‌లు ఉన్నారు. ప్లస్ శ్రీముఖ్ ఉన్నారు. అంతమంది ఉన్నా నార్మల్ అనిపించింది. కానీ ఎప్పుడైతే తనుజ ఎంట్రీ ఇచ్చిందో ఆ వైబే డిఫరెంట్ వేరబ్బా! నిజంగా సూపర్ అనిపించింది. ఏదో తెలియని ఆనందం అనిపించింది. వీళ్ళు ఎంతమందికి అనిపించిందో నాకు తెలియదు కానీ చాలా మందికి ఎత్తున అనిపించుంటది నాకు తెలిసి అయితే. నాకు తెలిసి 'బిగ్ బాస్' షో అయిన తర్వాత పూర్తిగా ఒక షోలో కనిపించడం ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా నాకు తెలిసి. సో, మన శ్రీముఖి ఉన్నది కదా! శ్రీముఖి తనుజని ఇంట్రొడ్యూస్ చేస్తది. ఖతం. తనుజ ఎంట్రీ మొత్తం సూపర్ సాంగ్ సెలెక్షన్ ఇంకుండే. సంచారి సంహారి అనే సాంగ్‌తోని సూపర్ మంచి డాన్స్ పెర్ఫార్మ్ ఇచ్చింది. సో, ఆ సాంగ్‌లో ఏదైతే యాటిట్యూడ్ ఉన్నదో ఆ యాటిట్యూడ్ మంచిగా మెయింటైన్ చేసింది. సూపర్ అనిపించింది పెర్ఫార్మ్. మొత్తం మీద అయితే తనుజ ఎంట్రీతోని ఒక గుడ్ ఫీల్ అనిపించింది అబ్బా! నిజంగా చెప్పాలంటే. చాలా రోజుల తర్వాత చూసినాం కదా! అనిపించింది. ఆళ్ళందరిని మతిమరిచి ఒక కొన్ని సెకండ్స్ కొన్ని నిమిషాల పాటు తనుజనే చూసుకుంటున్నారు చాలా సేపు నాకు తెలిసి అయితే. సో, అనిపించింది. సో, తనుజ ఎంట్రీ అయిన వెంటనే మన శ్రీముఖి ఫన్నీగా ఎన్నో రోజుల నుండి చూస్తున్న అంటే పీపుల్స్ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళ కాంబినేషన్ చూడాలనుకుంటున్నారో అని ఫన్నీగా ఇమ్రాన్‌ని పిలుస్తది. తర్వాత ఇమ్రాన్ షాక్ అయితాడు. అరే! ఇదేందిరా బాబు ఇన్ని రోజులు కళ్యాణ్ అని నన్ను పిలుస్తున్నదేందని ఇమ్రాన్ షాక్ అయిన తర్వాత వెనకసరి కాదు జోక్ చేస్తున్నాను మళ్ళీ వెనకసరి కళ్యాణ్‌ని పిలుస్తారు. సో, కళ్యాణ్ పిలిచిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఒక వాకింగ్ చేస్తారు. వాకింగ్ చేసిన తర్వాత ఒక అది గిర్ర 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 గింగిరా గిరే అనే సాంగ్‌కి స్టెప్స్ ఏస్తారు. అనిపిస్తది. స్టెప్ ఏసిన తర్వాత మన కళ్యాణ్ ఏమైతున్నాడో సో, ముఖ్యంగా మన ఫ్యాన్స్ అందరికి థ్యాంక్ యూ. ప్లస్ నా లైఫ్‌లోకి వచ్చిన తనుజకి ఇంకా తనుజకి థ్యాంక్ యూ అని తనుజకి థ్యాంక్ యూ చెప్తాడు. సో, అది చెప్పాల్సిందే. ఆ మాత్రం గ్రాటిట్యూడ్ ఉండాలి కదా! మెయిన్ తన ఆట చేంజ్ అయిందైతే నిజంగా ఎగ్జాక్ట్‌లీ తనుజ వల్లనే. సో, ఆ గ్రాటిట్యూడ్ అయితే తనకున్నది. సో, దాని గురించి థాంక్స్ చెప్పుకుంటాడు. తర్వాత ఏమంటారు ఫ్యాన్స్‌ని కళ్యాణ్‌ని పంపిస్తాడు. కళ్యాణ్‌ని పంపించిన తర్వాత తనుజ ఫ్యాన్స్ ఇన్వైట్ చేస్తారు. ఒక 50 మందిని ఇన్వైట్ చేస్తారనుకుంటా. ఒక 50 మంది వరకు తనుజ ఫ్యాన్స్ అందరూ వస్తారక్కడ. సో, అందరూ వచ్చిన వాళ్ళకి అక్కడ కథం ఎంట్రీతోనే లేడీ సింగం తనుజ మళ్ళీ పీపుల్స్ విన్నర్ భలే అప్లాజ్ చేస్తారు తనకు. ఏమంటారు ఒక ఆర్టిస్ట్‌కు ఐ మీన్ ఒక కంటెస్టెంట్‌కు ఇంత అభిమానం కన్నా ఇంకేం కావాలి చెప్పు. ఆల్మోస్ట్ అందరి హృదయాలలో ఆమె గెలిచినట్టే లెక్క. సో, అక్కడ వాళ్ళు చూపించే ప్రేమ అయితే ఉందో అది సరిపోతుంది నాకు తెలిసి. అదే ఫుల్ హ్యాపీనెస్ ఇస్తది నాకు తెలిసి. సో, అది అబ్సల్యూట్‌లీ అది అది అబ్సల్యూట్‌లీ తను పొందిందది. సో, అందులో ఒక ఫ్యాన్ ఏమంటాడంటే అసలు చెప్పినా కదా ఇంతకుముందు చాలా వీడియోస్‌లో ఇంకా చెప్పిన. ఏందంటే తను ఒక ఇంటి అమ్మాయిగా అడాప్ట్ చేసుకున్నారు చాలామంది. అందుకనే తన జనాన్ని అంత ఇష్టపడుతున్నాడని. అందులో ఒక ఫ్యాన్ ఇంక అదే చెప్పింటాడు. మా అమ్మకు మీరంటే చాలా ఇష్టమండి. మా అమ్మకు ఒకసారి హాయ్ చెప్పరా అని. సో, అక్కడున్న ఫ్యాన్స్ అందరూ ఒక ఫోటో తీస్తారు. ఆ ఫోటో ఏందంటే శ్రీముఖి వాళ్ళ నాన్నది ప్లస్ శ్రీముఖిది. సో, అందులో ఒక ఒక అమ్మాయి అంటది. ఏమంటదంటే మీ నాన్న రాలేడని ఎప్పుడు బాధపడకని. సో, ఓదార్చినట్టు తనకు సపోర్ట్ ఇచ్చినట్టు చాలా బాగా మాట్లాడతది. సో, ఎవరైనా గాని నీ సపోర్టేగా కోరుకునేది. సో, 100% ఆ సపోర్ట్ జనాల నుంచి తను పొందింది. సో, నాకు తెలిసి తను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటది. తర్వాత ఇంకొక గిఫ్ట్ తెస్తది. ఆ గిఫ్ట్ ఏదంటే పీపుల్స్ విన్నర్ అని తను ఒక ఏమంటారు టైటిల్‌ని హోల్డ్ చేసినట్టు. అనిపించింది. సో, మొత్తం మీద అయితే తను చాలా బాగా హ్యాపీగా ఆ రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటది నాకు తెలిసి. సో, తను ఇంకొక మాట అంటది ఏందంటే నేను ఓడిపోయానని ఎప్పుడు బాధపడలేదు. సో, మీ ప్రేమను గెలిచాను. ఒక ఆర్టిస్ట్‌కి ఇంతకన్నా నాకేం కావాలని అంటది. సో, ఇది అబ్సల్యూట్‌లీ నిజం. ఎందుకంటే తను ఓడిపోయి ఉండొచ్చు మేబీ. కానీ జనాల మనసుని మాత్రం ఖచ్చితంగా గెలిసింది తను. సో, ఈ విషయం మాత్రం 100% నిజం. తర్వాత శ్రీముఖి ఒక టాస్క్ పెడతది. ఏందంటే అక్కడ ఫోటోస్ తీసుకొని అక్కడ కంటెస్టెంట్‌లకు ఆ ఎనిమల్స్ ఫోటోస్ ఏవైతే ఉంటాయో మ్యాచ్ అయ్యే విధంగా సెలెక్ట్ చేయమని. సో, అక్కడ హెల్ప్ కోసం మన డీమన్ పవన్‌ని, కళ్యాణి ప్లస్ ఇమ్మాన్యుల్‌ని పిలుచుకుంటది. పిలిచిన తర్వాత ఫస్ట్ లయన్ ఫోటోనేమో కళ్యాణ్‌కి పెడతది. ఎందుకంటే ఎక్కువ మాట్లాడబెట్టి టైం వచ్చినప్పుడు మాట్లాడతాడని లయన్‌గా కళ్యాణ్‌ని పెడతది. తర్వాత ఏనుగుతోనేమో ఇమ్మాన్యుల్‌ని పోలుస్తది. ఎందుకంటే ఏనుగంత బలం ఉంటది. సో, ప్రతి టాస్క్‌లో ముందుండి ఈరోజు మన మధ్యలో ఉన్నాడని చెప్తూ ఏనుగు బొమ్మనేమో ఇమ్మాన్యుల్‌కి పెడతది. తర్వాత చిరుతలేగానేమో డిమన్ పవన్ పెడతది. ఎక్కువ మాట్లాడతాడు ప్రతి టాస్క్‌లో స్పీడ్ ఉంటాడని. సో, ఇక్కడ ఎక్కువ మాట్లాడతాడు అనేసరికి ఆ డిమన్ పవన్ ఏమంటాడు ఫన్నీగా, అరే నేనెక్కడ మాట్లాడతారని అంటాడు. సో, ఆ మాట మన కళ్యాణ్ అంటాడు ఫన్నీగా. సో, ఇది తర్వాత ఇంకేసి ర్యాట్‌గానేమో రామురాతుని పెడతాడు. సో, ర్యాట్ అనేసరికి అక్కడున్న ఎక్స్‌ప్రెస్ సరిగ్గా గుర్తుపడతాడు. రామురాతుడు కదా అని. ఎందుకంటే రామురాతుడు ఏమంటారు ఏ గొడవ జరిగినా, ఏ సిట్యుయేషన్ జరిగినా ప్రతి సందర్భాల్లో ఉంటాడు కదా! సో, ప్రతి దాంట్లో దూరుతాడన్న ఇంటెన్షన్‌తోనే అట్లనే ఉంటాడు. సో, ర్యాట్‌గానేమో రామురాతుని పెడతాడు. తర్వాత చెప్పడానికి మళ్ళీ స్నేక్‌గా మన మాధురక్క ఉన్నది కదా! మాధురక్క ఎక్స్‌ప్రెషన్ నేను చూసి 2 స్టన్ అయినా. ఆమె అసలు షాక్‌లో ఉన్నది. ఇదేందిరా నాయన నన్ను స్నేక్‌గా అని అనుకున్నదేమో. తర్వాత దానికి ఎక్స్‌ప్లనేషన్ బాగా ఇచ్చింది. సో, స్నేక్ అంటే జస్ట్ విషమని కాదు. సో, దేవతలకి ఇంకా పూజిస్తాం కదా! సో, టైం వచ్చినప్పుడు మాత్రమే బుస కొడతానే ఉద్దేశంతో చెప్తది. సో, అప్పుడు తను ఇంకా హ్యాపీగా ఫీల్ అయింది. సో, ఇవన్నీ చెప్పడానికి ఇబ్బంది ఆ జంతువులతోని పోల్చడానికి మళ్ళా వెనక్కి ఊసరవెల్లి ఎవరంటే గౌరవ్‌ని సెలెక్ట్ చేస్తదా. సో, మిగతా జంతువులతోని పోల్చడానికి ఇబ్బంది ఉన్నదనేసరికి అక్కడ ఇమ్మానుయేల్ పెట్టంటే ఇమ్మానుయేల్ చిటికల పని. రితు చౌదరినేమో బటర్‌ఫ్లైతోని పోలుస్తది. సో, బటర్‌ఫ్లై తీసేసరికే
మన డిమోన్ ఫోన్ వచ్చి మన ఫ్రెండ్ కన్నా బటర్ఫ్లై రీతి చదువు పెట్టానని ఫన్నీగా అంటాడు. అప్పుడు ఇక తనుజే చెప్తుంది, ఇంతవరకు సైలెంట్ ఉన్నాడు, బటర్ఫ్లై వచ్చేసరికి రీతికి పెట్టాను అన్నాడు. సో అని అంటాడు. సో నిజమే, నిజంగా అబ్బా డిమోన్ ఫోన్ ఒకటి మాత్రం నిజం. స్టిల్ తన ఫ్రెండ్షిప్ ఏదైతుందో రీతి చదువుతో అది బాగా అనిపిస్తుంది. ఇప్పటికి ఇంకా స్టిల్ అదే మెయింటైన్ చేస్తున్నాడు. ఎంతమంది ఏమనుకున్నారు. సో అది బాగా అనిపించింది. ఆయన నెక్స్ట్ ఇదంతా అయ్యే పనులు లేదని ఇమానుల్ని పిలిస్తే ఇమానుల్ టకాటక పెట్టేస్తాడు. ఫస్ట్ ఏమో పంది అనేసరికి నాకు నేనే మళ్ళీ వీరలు పెడితే ఫీల్ అవుతాడేమో ఉద్దేశంతో పంది అనేసరికి తనకు ఏం కంపేర్ చేసుకుంటాడు. దాని తర్వాత ర్యాబిట్ వచ్చేసి ఆయేషకి పెడతాడు. ఎందుకంటే ఉన్న రోజు చంగ దొరికింది వెళ్ళిపోయింది అనే ఉద్దేశంతో ర్యాబిట్కి మళ్ళీ టార్టాయిస్ ఏమో సుమన్ అన్నకు పెడతాడు. సుమన్ అన్న ఎందుకంటే అంటే టాస్క్లో కొద్దిగా వీక్ ఉంటాడుగా అని టార్టాయిస్కి సుమన్ అన్నకు సెలెక్ట్ చేసేస్తాడు. ముసలిదినేమో బర్ని గారికి సెలెక్ట్ చేస్తాడు. ముసలి కాదు ముసలి అంటే బలం అని ఎక్స్ప్రెషన్ ఇచ్చి మరి ముసలినేమో బర్ని గారికి సెలెక్ట్ చేస్తాడు. దాని తర్వాత ఫ్లోరానేమో చిమ్మకు అండ్ జిన్కనేమో మళ్ళీ మన సంజన గారికి. సో మళ్ళీ ఏం పేరేంటిది షష్ఠినేమో చిన్న కోడి పిల్లతోనే. సో ఒక్కొక్కరికి ఇమ్మని టక పెట్టేస్తాడు. సో తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోతారు. తనజకు మళ్ళీ అందరూ శ్రీముఖి తనజకు థ్యాంక్ చెప్పి తనజనికి పంపిస్తుంది. సో తనజని పంపించిన తర్వాత యాజ్ యూజువల్గా ప్రోగ్రామ్ ఏది ఉంటుందో అది క్యాజువల్గా జరిగిపోతుంది. కానీ తనజ ఉన్నంతసేపు అయితే ఆ వైబ్ అయితే డిఫరెంట్ ఉండే. మొత్తం అల్లరి కొద్దిగా ఒక కలర్ఫుల్ వైబ్ అయితే వచ్చింది తను ఉన్నంత వరకు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అసలు టెలివిజన్ కనపడలేదు కదా. ఫుల్లీ షోలో నాకు తెలిసి అయితే ఈ ఒక్క షోలోనే సంక్రాంతి వేడుకనే కనబడిందని నేను అనుకుంటున్నా. సో తను బిజీ ఉండడంతో తొందరగా వెళ్ళిపోయింది. చాలామందికి అన్నారు ఏదంటే మన బీబీ జోడి డ్యాన్స్ షోలో వస్తారని. నేను చెప్పిన వాళ్ళకి 100కు 200% తనైతే రాదు. సో మొత్తం మీద ఏమంటారు నేను నచ్చింది, అందరిని అలరించింది. మధ్యలో వెళ్ళిపోయింది షో, తనకు బిజీ ఉండే లేకపోతే వర్క్ ఉంటున్నప్పుడు. పోయిన తర్వాత ఆ షోని అయితే అసలుగా నడిపించేసింది. సో ఫస్ట్ వెళ్ళిపోయిన తర్వాత మన ఈ స్కిట్లో మొత్తం మీద అవినాష్ అన్న ప్లస్ మళ్ళీ ఎక్స్ప్రెస్ అవి ఏమంటారు ఫుల్లీ ఫన్ చేసింది నాకు తెలిసి అయితే. ఎందుకంటే ఆయన కటౌట్లు పెట్టి తర్వాత ఒక టాస్క్ పెడతారు. ఆయన కటౌట్స్ పెట్టేస్తారు. కటౌట్ వేసి ఒక్కొక్క జంటను పిలిపించి ఎవరైతే ఎక్కువ పిడికలు కొడతారో ఆ సెకండ్స్లలో వాళ్ళు విన్నర్ అని. అందులో మన నిఖిల్ నాయర్ ఫన్నీగా భలే కొడతాడు. కొట్టిన తర్వాత మన చూసుకుంటూ ఉంటాడు కదా అక్కడ మన అవినాష్ అన్న, అరే ఏంట్రా నువ్వు ఎక్కడ కొడుతున్నావు శ్రీముఖే అని ఫన్నీగా అంటాడు. సో అది తర్వాత అనిల్ రావుపూడి గారు ఎంట్రీ ఇస్తారు. సో ఆయన రిసీవ్ చేసుకుంటారు మన శ్రీముఖి గారు. సో రిసీవ్ చేసుకున్నప్పుడు ఆయన చిరంజీవి గారు ఈ మధ్యలో తీసిన మూవీ అవుతున్న శివశంకర్ వరప్రసాద్, ఆ మూవీ నుంచి ఒక డైలాగ్ ఉంటుంది, ప్రసాద్ బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటే శశి అందరి ముందు తింటామండి లోపలికి వచ్చి మాట్లాడదామండి. ఈ డైలాగ్ మీద ఆడిషన్ జరుగుతుంది. సో ఫస్ట్ అమర్దీప్ అండ్ తేజ్ చెప్తారు డైలాగ్, అది అయిపోతుంది. దాని తర్వాత రాజు అండ్ సుహాసిని వాళ్ళు చెప్తారు, అది అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఎవరు సుమన్ శెట్టి ప్లస్ మళ్ళీ రోహిణి చెప్తారు. ఈ డైలాగ్ అయిన తర్వాత అక్కడ ఎక్స్ప్రెస్ అని ఉంటాడు, లేదు ఒరిజినల్ సుమన్ శెట్టి అయినా కాదు అని ఇమాన్యుల్ చూపెడతారు. ఎందుకంటే ఇమాన్యుల్ ఎగ్జాక్ట్లీ వాయిస్ ఏదైతున్నదో మన సుమన్ శెట్టి గారు లెక్కనే చేస్తారు కాబట్టి మళ్ళీ ఇమాన్యుల్ ప్లస్ మన రోహిణి చేస్తారు. సో బాగా అనిపిస్తుంది. దీని తర్వాత మళ్ళీ వెనక్కి మీరు ఒక వైవిధ్యమైన కాంబినేషన్ చూడబోతున్నారని చెప్పి మన మాధురక్కతో ఇమాన్యుల్ పిలుస్తారు స్టేజ్. అయితే ఇమాన్యుల్ ముందే భయపడతారు, అమ్మో ఆ అక్క మొత్తుకుంటే నేను భయపడతానంటాడు, నేను కింద పడిపోతాను అంటాడు. సో వాళ్ళిద్దరు చెప్పిన తర్వాత ఎందుకు నాకు సెట్ కాలేదు, కలర్ మ్యాచింగ్ కావాలంటే రాజుగారు రావాలనేసరికి అవినాష్ అమ్మో నేను చెప్పాను అన్న కూడా అవినాష్ గారిని ప్లస్ మళ్ళీ మాధురి గారిని చెప్పిస్తారు. సో అక్కడికి అయిపోతుంది. తర్వాత డ్యాన్స్ ఉంటుంది, అదే మన ఓ మీసాల పిల్ల నీ కోపం కొంచెం తగ్గించవే పిల్ల, ఈ పడం మీద డ్యాన్స్ ఉంటుంది. తర్వాత ఎవరు డిమన్ పాన్ అని రీతి చేస్తారు. దాని తర్వాత ఎవరు నిఖిల్ నాయర్ ప్లస్ శోభా శెట్టి చేస్తారు. అండ్ తర్వాత సుమన్ ఆ స్టేజ్ మీద ఉన్న శ్రీముఖి ప్లస్ అక్కడ నా ఎవరు అవినాష్ అందరు చేస్తారు. సో మొత్తం మీద ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. సో అంత చెప్పుకుంటే పోతే బాగా టైం అవుతుంది. సో ఓకే లైక్ సో ఇది మొత్తం మీద అయితే తనుజ ఎంట్రీతో కన్నుల పండుగ అయితే అయిపోయింది. మొత్తం మీద ఎవరైతే ఆడని చూద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు ఫుల్ కన్నుల పండుగ. చాలా రోజుల తర్వాత చూసినా కాబట్టి ఒక జోష్ వచ్చింది మొత్తం మీద అయితే. సో ఉన్న కొద్దిసేపు అయినా కూడా స్టేజ్ మొత్తం కలర్ఫుల్ డిఫరెంట్ వైబ్ ఉండే మొత్తం మీద బాగా అనిపించింది. సో ఇది మీకు ఒకవేళ ఇలా వీడియో నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ.